ఇది 4వ భాగం అండి నేను చెప్పేది. నేను ఎక్స్టెన్షన్ తీసుకున్నానని ఇందా చెప్పాను. ఆ ఎక్స్టెన్షన్ ఎలా తీసుకున్నా, యొక్క నైరుతి మూల నుంచి పశ్చిమం పక్కగా ఒక పాదాన్ని వదిలిపెట్టి నేను ఈ స్ట్రక్చర్ని ఎక్స్టెన్షన్ చేశానండి. ఇదే ఎక్స్టెన్షన్ ఈ మూల ఇక్కడ చేయకూడదండి. ఇక్కడ చేస్తే నైరుతి పెరిగినట్టు అవుతుందండి. సో నైరుతి పెరగకుండా ఉండడానికి ఇంటి యొక్క నైరుతి యొక్క డెఫినేషన్ నేను నిలబడడానికి ఇక్కడ ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ లేదండి. ఒక పాద వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ రెండవ పాదము, మూడవ పాదము, అంటే పశ్చిమాన నైరుతి పక్క నుంచి ఒక సామాన్య గృహాలకు 3వ పాదము లేదా 4వ పాదము గుండా ఇంటి లోపలికి మెయిన్ ఎంట్రీ పెట్టుకోవచ్చండి. ఇది నేను ఒక రెనోవేషన్ చేసినటువంటి ఇల్లు అవడం మూలన యాక్చువల్గా ఇంతకుముందు ప్రీవియస్ డిజైన్లో ఇది ఒక టాయిలెట్, ఇది అటాచ్డ్గా నాకు ఉండేదండి. ఇక్కడ అటాచ్డ్గా టాయిలెట్ ఉండేది ఈ స్పేస్లో. ఇక్కడ కూడా ఒక టాయిలెట్ ఉండేది నాకు. సో టాయిలెట్ కాదు, ఒక కామన్ స్పేస్ ఉండేది అనమాట. ఎందుకంటే ఇంటి యొక్క ఒక డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ రోజున దీన్ని ఒక ఓపెనింగ్ కింద పెట్టడం అనేది జరిగిందనమాట. కానీ తర్వాత నాకు అది చాలా యోగిచ్చిందండి. ఎందుకంటే 3వ పాదంలో నేను ఇక్కడ మెయిన్ ఎంట్రీ పెట్టడము, రండి. అదే రకంగా ఎంట్రీకి ఆవలుగా ఒక కిటికీ అనేది అదే రకంగా ఇటు తిప్పినాను. దానికి ఆపోజిట్గా ఒక కిటికీ, అంటే ఇంటి యొక్క యోని ధర్మం ఏదైతే ఉన్నదో ఎంట్రీ అయినప్పుడు దానికి ఆపోజిట్గాను అదే రకంగా నేను బ్యాక్ సైడ్న ఒక బ్యాక్ డోర్ పెట్టాలనేది చెప్పింది. కానీ నాకు బ్యాక్ డోర్ పెట్టుకున్నంత స్పేస్ అక్కడ లేకపోవడం వల్ల నేను ఒక కిటికీ పెట్టుకున్నానండి. సో అందువల్ల ఇక మడ్ రూమ్ అని చెప్తాం అనమాట దీన్ని. యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే ఇక్కడ వాళ్ళ కోట్ కానీ, వాళ్ళ హ్యాట్ కానీ, ఒక అంబ్రెల్లా కానీ, వాళ్ళ షూస్ కానీ అన్నీ ఇక్కడ పెట్టేసి ఫార్మల్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్. దక్షిణం వీధి ఉన్నా సరే పశ్చిమం పక్కగా 3వ పాదంలోంచి నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు ఇంటికి ఆపోజిట్గా ఎటువంటి పిల్లర్ కానీ ఎటువంటి గోడ లేకుండా క్వైట్ ఆపోజిట్గా అంటే తూర్పు పక్కగా నాకు ఒక ఓపెనింగ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందండి. సో ఈ రకంగా ఇంట్లోకి వచ్చిన తర్వాత జనరలైజ్డ్గా ఒకసారి చూడండి, దీన్ని ఒక ఫాయర్ అంటారు అనమాట. ఒక వెస్ట్రన్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫాయర్ అనమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒక లివింగ్ రూమ్లోకి ఇంకా ఎంట్రీ కావట్లేదు అనమాట. సో ఒక ఫాయర్ లాగా ఇచ్చేసుకొని ఇట్స్ ఏ పబ్లిక్ స్పేస్. అంటే ఒక ఇల్లు అనేది ఒక ప్రైవేట్ గృహం అనుకునేటప్పుడు ఇది ఒక పబ్లిక్ స్పేస్ అండి. ఈ యొక్క పబ్లిక్ స్పేస్ నుంచి ఈ పశ్చిమం పార్కి ఎక్స్టెన్షన్ అండి. ఈ ఎక్స్టెన్షన్లో ఇక్కడ ఒక టాయిలెట్, ఓకే. అదే రకంగా ఈ యొక్క స్పేసు ఫ్రీగా వదిలిపెట్టా. ఎందుకంటే ఇది ఇంటి యొక్క మధ్య భాగానికి బ్రహ్మసూత్ర లైన్ ట్రావెల్ చేయడానికి లేదా సోమసూత్ర లైన్ ట్రావెల్ చేయడానికి వదిలిపెట్టి ఇక్కడ వేరే ఇంకొక టాయిలెట్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ సింపుల్గా పిల్లలు మేము ఒక బ్రష్ చేసుకోవడానికి చక్కగా ఒక వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. సో అక్కడి నుంచి వచ్చాము. సో ఒక ఎంట్రీ దగ్గర నుంచి చూడండి, ఒక ఎంట్రీ అవగానే ఎటువంటి గోడలు ఎక్కువగా లేకుండా నన్ను చూపెట్టినాను, ఎటువంటి గోడలు లేకుండా అటు ఈజీగా ఒక కిచెన్ లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి. ప్లీజ్ కిచెన్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈజీగా ఆగ్నేయంలో కిచెన్ దగ్గరికి వచ్చాము. అదే రకంగా ఇదే స్పేస్ నుంచి ఒక నైరుతి బెడ్రూమ్లోకి వెళ్ళాము. నైరుతికి సంబంధించిన బెడ్రూమ్ని మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదే రకంగా ఇదే కామన్ స్పేస్లోంచి ఒక 2 టాయిలెట్స్ యాక్సెస్ చేసాం. అంటే ఇక్కడ ఏంటి మెయిన్ ఉద్దేశం, టాయిలెట్స్ అనేవి ఇంటి అంతర్భాగంలో కాకుండా ఎక్స్టెన్షన్లో ఉన్నాయి. 2 నాకు ఒక అటాచ్డ్గా ఇవ్వడానికి నాకు అవకాశం కలగలేదు. అందువల్ల ఈ రకంగా ఇచ్చేసాము. కాస్త ఇక్కడ చూసి యాజ్ ఇట్ ఈజ్గా ఇంటిని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టే నేను చూపెడుతున్నా ప్రత్యేకంగా. ఎందుకంటే ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదన్నమాట, కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో నాకు ప్రింటర్ చాలా ఇంపార్టెంటు, బుక్స్ చాలా ఇంపార్టెంటు. అదే రకంగా పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, అదే రకంగా నియర్ ఫ్యూచర్లో కెమెరాలు పెట్టిద్దామని
ఇంటి బయట కొంత నిర్మానుష్యంగా ఉంటాం కాబట్టి డిజైన్లోనే ముందుగా ఒక 5-6 కెమెరాస్ పెట్టుకోవడానికి బాక్స్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇదంతా డిఫైన్ చేసింది. అదే రకంగా ఇంటి మొత్తం కొంత మ్యూజిక్ అనేది సీలింగ్లో అన్ని చోట్ల ఆ యొక్క స్పీకర్స్ని పెట్టడం ద్వారా దీనికి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదో అంటారు, ఇక్కడ పెట్టేదని ప్లే చేస్తే అన్ని గదుల్లోనూ మ్యూజిక్ ప్లే అవుతుందండి. ఇది ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక రేకుల షెడ్ని ఈ యొక్క నీరు ఎక్కువ కారుతుంటుంది కాబట్టి పీవీసీ సీలింగ్ అనేది చేయించడం ద్వారా మనము చేయడం అనేది ఇక్కడ జరిగిందండి. నీరు కారినా సరే సీలింగ్ పాడవకుండా ఉండడానికి కొంత ఖర్చు ఎక్కువైనా సరే ఇది మనం తీసుకోవాల్సి వచ్చింది. సో యాక్చువల్గా ఒక జనరలిక్ థింగ్గా నేను చూపెడతాను. నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఇక్కడి నుంచి మనం వచ్చినప్పుడు ఏంటంటే ఇది పూర్తిగా ఇది లివింగ్ రూమ్ అండి. జనరల్గా ఎంట్రీ అవగానే లివింగ్ రూమ్ ఉంటుందన్నమాట. బట్ నా యొక్క డిజైన్లో ఏంటంటే ఆ యొక్క బెడ్రూమ్లో ఎవరైనా కూర్చుంటారు లేదా ఈ ఫాయర్ నుంచి వచ్చి దిస్ ఈజ్ ద లివింగ్ రూమ్. ఇది 15x15 వచ్చిందండి. ఇది బ్రహ్మస్థానము రీజన్ అలాగే ఈ ఇంటి యొక్క ఈస్ట్ రీజన్ రెండు కలపడం ద్వారా ఇది తయారైందండి. సో అదే రకంగా ఈ 2 బెడ్రూమ్స్ ఈ రకంగా డిజైన్ చేయడం అనేది జరిగిందండి. అంటే మోస్ట్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా వాల్స్తో ఏమి అబ్స్ట్రక్షన్ లేకుండా ఎవరికి వారు యథేచ్ఛగా స్వేచ్ఛగా మూవ్ అయ్యే విధంగా ఇక్కడ మనం ఒక డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఏంటంటే నా యొక్క మెయిన్ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ ఏ రకంగా ఏ కొలతలతో తీసుకున్నాము అదే రకంగా కిచెన్కి సంబంధించిన వ్యవస్థ అక్కడ ఏర్పరిచినటువంటి విధానాలు అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక 30-40 లక్షల్లో కట్టుకునేటటువంటి మానవుడికి స్పేసెస్ని ఎంత చక్కగా డెరైవ్ చేసుకోవచ్చు. ఆ యొక్క వైబ్రెన్సీ మనం క్రియేట్ చేస్తుంది. ఫంక్షనాలిటీ ఇంగిత జ్ఞానం ఇంపార్టెంట్ అని చెప్పాను నేను ఇంతకుముందు. సో వాటిని కూడా అందులో కన్వే చేస్తూ ఇంట్లో సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ఫంక్షనాలిటీ కూడా నచ్చిందా లేదా పరిగణలోకి తీసుకొని చేసినటువంటి డిజైన్ అండి. సో ఇది ఇక్కడ వరకు మనము వచ్చాము. ఫర్దర్ డిజైన్గా సౌత్ వెస్ట్ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉన్నది అదే రకంగా కిచెన్ ఏ రకంగా ఉంది అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.